ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల సమీపంలో అటవీ శాఖకు చెందిన అర్బన్ పార్కులో రాత్రి ఆకస్మికంగా అగ్గి రాజుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో అనేక మొక్కలు, చెట్లు అగ్నికి ఆహుదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల సమీపంలో అటవీ శాఖకు చెందిన అర్బన్ పార్కులో రాత్రి ఆకస్మికంగా అగ్గి రాజుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో అనేక మొక్కలు, చెట్లు అగ్నికి ఆహుదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓకే, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఖమ్మం అర్బన్ పార్క్ వద్ద కూడా నిన్న పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగడం జరిగింది. అంటే దీనికి ముఖ్య కారణం కూడా ఇప్పుడు అధికారులు కూడా అంచనా వేసిన ప్రకారం అయితే పక్క చేనులో రైతులు మంటలు వేయటం వల్ల కూడా అది గాలికి ఈ పార్క్ కూడా తగలబడింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున గాలి దుమారం కూడా ఎక్కువగా జిల్లాలో కూడా ఎక్కువ ఉండటం జరిగింది. దీంతో ఆ పక్క పొలంలో ఉన్న మంటలు ఈ పార్క్ కూడా అంటుకోవడంతో కూడా ఇంత పెద్ద ప్రమాదం కూడా జరిగిందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఎక్కువగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలకు అయితే ఎలాంటి అయితే అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే ఈ పార్క్ కి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెంట్ ముఖ్యమైన మొక్కలు అయితే కొన్ని డ్యామేజ్ అవడం జరిగింది. అంతేగాని జంతువులకు కానీ మనుషులకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కువగా నిన్న గాలి రావడంతో ఈ మంటలు కూడా పెద్ద ఎత్తున చెలరటం జరిగింది. దీంతో ఇటు హుటాహుటిన స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు కూడా అక్కడికి చేరుకొని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మంట ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు కూడా అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఎక్కువగా అయితే వన్యప్రాణులకు అయితే ఎలాంటి నష్టం జరగలేదు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ కూడా కార్పొరేషన్ లిమిట్ లో కూడా నందనవనం అంటారు, అది అర్బన్ పార్క్ ని నందనవనం. ఈ పార్క్ లో పక్కన చేల్లో ఉన్న రైతులు మంటల వల్లే కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి అధికారులు అయితే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇద్దరు రామగుండంకు చెందిన వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇద్దరు రామగుండంకు చెందిన వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అకాల వర్షాలు వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే కొనుగోలు చేసిన ఉత్పత్తులను వర్షానికి లోను కాకుండా వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో బీహార్ రాష్ట్రానికి చెందిన గంజాయి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్కు చెందిన భూపేందర్ కుమార్, మిథున్, రోహిత్లు 6 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం జిన్నారం దోమడుగు గ్రామంలోని ఫిస్టన్ పరిశ్రమలో కార్మికునిగా పనిలో చేరారని పోలీసులు తెలిపారు. పరిశ్రమలో వచ్చే జీతం సరిపోక ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయానికి పాల్పడుతున్నారని వివరించారు. బీహార్ నుంచి ఎండు గంజాయిని తీసుకొచ్చి ప్యాక్ చేసి అమ్ముతున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 930 గ్రాముల ఎండు గంజాయి, ఒక నాటు తుపాకీ, వేయింగ్ మిషన్, ఒక బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిందితుడు భూపేందర్ కుమార్ శర్మను రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిథన్, రోహిత్లను త్వరలో పట్టుకుంటామని సిఐ నయీముద్దీన్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన జంగటి శిరీష తన మేనమామ ఆస్తి లాక్కొని బెదిరిస్తున్నాడని వాపోయింది. తన తండ్రి 4 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపింది. తన తండ్రి పేరిట ఉన్న 7 ఎకరాల భూమికి తగ్గ డబ్బులను తీసుకున్నాడని చెప్పింది. ఆ డబ్బుతో జాజిరెడ్డిగూడెం మండలం అడివెల్ల గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, సూర్యాపేటలో 200 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది. తన తల్లిదండ్రుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తన పేరున రిజిస్టర్ చేద్దామని మేనమామ లింగయ్యను కోరగా నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని శిరీష కోరింది. జటంగి లింగస్వామి, జటంగి శంకరమ్మ. మా నాన్నకు అనారోగ్య కారణంగా 2004లో మా అమ్మకు వచ్చిన వరకట్నం కింద 1,15,000 రూపాయలు మా మేనమామకు కట్టించారు. నన్ను, మా అమ్మను 1,15,000 తీసుకొని మా మామ నన్ను సంరక్షిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. దాని తర్వాత 2007లో మా నాన్న అనారోగ్య కారణం వల్ల చనిపోవడం వలన మా నాన్నకు రావాల్సిన వాటాను 1,37,000 రూపాయలతో మా మేనమామకు కట్టించారు. అది తీసుకెళ్ళి మా మేనమామ 2008లో అడివెంల గ్రామంలో 4 ఎకరాల భూమిని, సూర్యాపేట చంద్రనకుంటలో 200 గజాల ఫ్లాట్ని కొనుగోలు చేశాడు. దాని తర్వాత మా అమ్మ 2010లో చనిపోవడం వలన నన్ను వెంటనే అనాథం చేసి అనాథ హాస్టల్లో వేశాడు. ఇంటి పేరు కూడా తన ఇంటి పేరుగా పెట్టుకొని హాస్టల్లో చేర్పించాడు. దాని తర్వాత నేను మేజర్ అయ్యి వచ్చి నా ఆస్తి ఏది, నాకు పెళ్ళి ఎలా చేస్తారని అడిగితే, నీకు ఆస్తి లేదు, ఏం లేదు, కావాలనుకుంటే నా కొడుక్కి 2వ భార్యగా ఉండు, నీకు ఆస్తిలో ఎటువంటి భాగం లేదు అని వల్గర్గా మాట్లాడి ఇంటి నుంచి గెంటి వేశారు. దాంతో దిక్కుతోచని సమయంలో నేను మా చిన్నమామను చేరగా మా చిన్నమామ సంరక్షణలో ఇప్పుడు ఉంటున్నాను ప్రస్తుతం. మా చిన్నమామ సేద తీర్చిన తర్వాత నేను మా పస్తాల గ్రామం నుంచి నాగారంలో ఎస్ఐకి, సిఐకి, ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ అధికారులందరికీ నా యొక్క కంప్లైంట్ని ఇచ్చాను. అయినప్పటికీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఎలాగైనా నాకు సరే నా తర్వాత మా తమ్ముని పెళ్ళి అయింది. అయినాక వాళ్ళు ఇచ్చింది 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు కూడా మాకేం చెందలే. ఆమె అటు ఇటు ఆడుకుని మళ్ళా మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ 1,00,000 ఆరోగ్యం బాగలేదు, నేను మా వాళ్ళ ఇంటికి పోతా, నీ ఆరోగ్యం మంచిగా లేదు, నేను పోతా అంది. నా ఏందో నాకు అంది. అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేసినాం ఆమెకు. ఇచ్చేసినాక వాళ్ళంతలో వాళ్ళు ఎవరు, మా అంతలో మేము ఉన్నాక ఇంతలో 2007లో మా తమ్ముడు చనిపోయాడు.
2007లో మా తమ్ముడు చనిపోయాక మళ్ళీ ఇంటి వీరికి మాకు హక్కు ఉంది, పాలుంది, మీ దాంట్లో ఓటా వస్తుంది, నాకు అమ్మాయి ఉంది అని మా మీద ఫైట్ చేసారు. ఫైట్ చేస్తే వీళ్ళే పెద్ద మనుషుల సమాచారం మొత్తం అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చి అమ్మాయి ఎట్లా బతుంది, ఇన్ని రోజులు ₹1,00,000 ఆమె తీసుకుపోయింది, ఆమె ఏం చేసుకుందో ఏం కథో, మళ్ళీ నువ్వు అమ్మాయి బతకాలంటే నువ్వు ఏమి ఇస్తావు ఏం కథ అని పెద్ద మనుషులు అడిగారు. అడిగితే పెద్ద మనుషులు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ స్పందించారు. దశాబ్దాలుగా వక్ఫ్ సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. తాజాగా బిల్లు ఆమోదంతో అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. అంతేకాకుండా వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఉభయ సభలు వక్ఫ్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ బిల్లును ఆమోదించడం కీలక పరిమాణమని తెలిపారు. సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టమన్నారు. చాలా కాలంగా అట్టడుగున ఉన్న ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.